ఓం నమో భగవతే వాసుదేవాయ. హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్ఫినైట్ డివైన్ టారో. ఈరోజు రీడింగ్లో నేను మీ వ్యాలంటైన్స్ డే ప్రపోజల్ నమ్మొచ్చా, మీ పర్సన్ జెన్యునేనా అనే రీడింగ్ చేద్దాము అనుకుంటున్నాను. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. ఇంకా ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే మీకు యూనివర్స్ ఇస్తున్న మెసేజ్గా భావించండి. మన ఛానల్లో 100 సబ్స్క్రైబర్స్ అయితే దాటారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలానే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, అదేవిధంగా మీరు దేని గురించి పర్టికులర్గా తెలుసుకోవాలి అనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మీకు హెల్ప్ఫుల్గా ఉండే వీడియోసే ఖచ్చితంగా చేస్తాను. సో ఆలస్యం చేయకుండా రీడింగ్ స్టార్ట్ చేద్దామండి. నేను కార్డ్స్ షఫిల్ చేసి పెట్టాను, సో చూద్దాం రీడింగ్. 2 of Cups. వావ్. 4 of Wands. Wow. 5 of Pentacles. 2 of Wands. 9 of Swords. Bottom of the deck వచ్చేసి 3 of Pentacles. సో మన ప్రశ్న మళ్ళొకసారి చెప్తున్నాను. మనం యూనివర్స్ని ఏం అడిగాము? ఈ వ్యాలంటైన్స్ డే ప్రపోజల్ నమ్మొచ్చా, మీ పర్సన్ జెన్యునేనా? సో ఈ వ్యాలంటైన్స్ డే ప్రపోజల్ అంటే మీ ప్రపోజల్ గురించి ఫస్ట్ కార్డ్లోనే యూనివర్స్ చెప్తుందండి. మీరు అయినా ప్రపోజ్ చేస్తారు, లేదంటే మీకైనా ప్రపోజల్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనేది తెలుస్తుంది. సో ఈ వ్యాలంటైన్స్ డేకి ప్రపోజల్ రావడం అనేది ఖచ్చితంగా జరిగే విషయం అనేది యూనివర్స్ చెప్తుంది. మరి ప్రపోజల్ వస్తుంది, ప్రపోజల్ తర్వాత ఏంటి, ఎలా ఉండబోతుంది, ఆ ప్రపోజల్ వల్ల మీరు ఎటువంటి సిచ్యువేషన్ని ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అండ్ ఆ ప్రపోజల్ మీ లైఫ్లో ఎలా ఉంటుంది, దానివల్ల ఆ పర్సన్ వలన కావచ్చు, ఆ ప్రపోజల్ వల్ల కావచ్చు, మీరు నమ్మి యాక్షన్ తీసుకోవచ్చా లేదా అనేది మిగిలిన కార్డ్స్ ద్వారా మనం ఇప్పుడే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీకు ప్రపోజల్ వస్తుంది, ఆ తర్వాత దానికి సంబంధించి కూడా మీ మనసులో ఏదైతే ఉందో, మీరు ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, వ్యాలంటైన్స్ డేకి మీరు ఒకరికి ప్రపోజ్ చేయాలి అనుకున్నా, లేదంటే వాళ్ళు చేయాలి అనుకున్నా, మీ మనసులో అయితే ఉన్నట్లుగానే అక్కడ జరుగుద్ది. ఖచ్చితంగా ప్రపోజల్ అయితే వస్తుంది. దానికి సంబంధించి కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపోజ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు. కాబట్టి ప్రపోజల్ వస్తుంది, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా మీరు ఆ క్షణంలో దాన్ని మీకు నచ్చినట్లు, మీ మనసుకి నచ్చినట్లుగానే ఉంది కాబట్టి ఆ క్షణంలో మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి సెలబ్రేషన్ కూడా చేసుకుంటారు. సో ఇది మాత్రం ఇక్కడ క్లియర్గా కనపడుతుంది, రావటము, సెలబ్రేషన్స్ చేసుకోవడం. సో మరి ఆ యాక్సెప్టెన్సీ వలన ఎలా ఉండబోతుంది, మీరు అది యాక్సెప్ట్ చేస్తున్నారా, యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ ఎలా ఉంటుంది, సో ఆ పర్సన్ గురించి అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అనమాట. ఏ రిలేషన్ అయినా లాంగ్ టర్మ్ ఉండాలి అనుకుంటాం, కానీ షార్ట్గా ఉండి ఆ తర్వాత దానివల్ల ఇబ్బందులు ఫేస్ చేయటం అయితే ఉండకూడదు కదా. ముఖ్యంగా టారో చెప్పేది ఏంటంటే మీకు లైఫ్కి సంబంధించి ఒక గైడెన్స్ ఇస్తుంది. మీరు ఏదైనా స్టెప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు టారో ఖచ్చితంగా మీకు ఒక గైడెన్స్ ఇస్తుంది, ఇలా వెళితే ఇలా ఉంటుంది, ఈ మూమెంట్ ఇది అని. ఎందుకంటే మనం చాలా క్వశ్చన్స్ లైఫ్లో అనుకుంటూ ఉంటాము, మనం ఇది చెయ్యొచ్చా, లేదంటే ఒక సిచ్యువేషన్ జరిగిన తర్వాత అబ్బా ఆ రోజు అలా చేయకుండా ఉంటే బాగుండేదే, ఇలాంటివి. సో టారో ద్వారా మనకి ఆ క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా ఈరోజు మనము వ్యాలంటైన్స్ డే ప్రపోజల్ నమ్మొచ్చా, మీ పర్సన్ జెన్యునేనా అనే దగ్గర మీకు ఇప్పుడే ఒక క్లారిటీ వస్తుంది. సో లైఫ్ అన్న తర్వాత ఎన్నో రకాల ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. మనకి అలా ఉంటేనే అది లైఫ్ అవుతుంది. మనకు కూడా లైఫ్లో నుంచి చాలా విషయాలు మనం లైఫ్ లెసన్స్ నేర్చుకుంటాము. ఇక్కడ మనం ఫస్ట్ యూనివర్స్ని బిలీవ్ చేయాలి. యూనివర్స్ని బిలీవ్ చేస్తే మనకి ఏం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా టారో ద్వారా అది చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా మనం అర్థం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. క్లియర్గా ప్రతిదీ మనకి అర్థమయ్యేలాగా యూనివర్స్ చెప్తూ ఉంటుంది టారో గైడెన్స్ ద్వారా. అది మాత్రం మీరు ఖచ్చితంగా బిలీవ్ చేయండి. అలా బిలీవ్ చేసి వెళ్తూ ఉంటే మీకు ఇంకా ముందు అయితే దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ రీడింగ్లో నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే ఇక్కడ 5 of Pentacles వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్కి సంబంధించి 5 of Pentacles వచ్చింది అంటే మీరు యాక్సెప్ట్ చేయటము, ఎంజాయ్ చేయటం వరకు బాగానే ఉంటుంది, కానీ అది లాంగ్విటీ అంటే అది చాలా చాలా ఇబ్బందికర పరిణామంగానే ఉండే అవకాశం ఉన్నట్లుగా యూనివర్స్ అయితే చెప్తుందండి. మీరు ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా, లేకపోతే ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఒక రకంగా కొన్ని అవమానాలు కూడా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది.
ఫినాన్షియల్గా డౌన్ అవుతారు. అది మీరు కావచ్చు, మీ పర్సన్ కావచ్చు, మీకు ప్రపోజ్ చేసే వాళ్ళు కావచ్చు. ఇది స్పెసిఫిక్గా జెండర్ ఎవరు అనేది నేను 2 పర్సన్స్కి చేయట్లేదు కదా, జనరల్ రీడింగ్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రపోజల్ కారణంగా అనేది అయితే నేను బేస్ చేసుకొని చెప్తున్నాను. దీని కారణంగా అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఖచ్చితంగా. ఫినాన్షియల్గా కొంచెం అంటే కొంచెం కాదు, కొంచెం బాగానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ చాలా ఇబ్బందులు, అదేవిధంగా అవమానాలు కూడా ఎదుర్కొనే సిచ్యువేషన్కి అయితే వెళ్ళిపోతారు అనేది యూనివర్స్ ఇక్కడ చెప్తున్న విషయం అండి. సో ఇప్పుడు మీరు చెప్పగానే భయపడాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ యూనివర్సు భయపెట్టట్లేదు, మనకి గైడ్ చేస్తుంది. ఒక అమ్మలాగా, ఒక నాన్నలాగా ఫస్ట్ మనం అది గుర్తించాలి. యూనివర్స్ మనకి చెప్తుంది ఇలా అక్కడ ఏం జరిగిద్ది అనేది క్లారిటీ ఇస్తుంది. నెక్స్ట్ స్టెప్ ద్వారా మనం ఎలాగా వెళ్ళాలి అనేది కూడా చెప్తుంది. నడి సముద్రంలో అలా వదిలేసి అయితే ఉంచదు, మనకి వెళ్ళడానికి ఒక వే కూడా చూపిస్తుంది. ఏదో ఒక ఆధారం అయితే యూనివర్స్ ఇస్తుంది. ఎందుకంటే మనం యూనివర్స్ని బిలీవ్ చేసాము, రోజు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాము కాబట్టి. సో ఇక్కడ వరకు ఉన్నది ఇది. నెక్స్ట్ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, దీని ద్వారా ఇప్పుడు ఫైనాన్షియల్ లాస్ అయ్యాము, తర్వాత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, కొంచెం గొడవలు అవుతాయి, బయటికి వెళ్ళిపోయాము, కొన్ని అవమానాలు, ఇబ్బందులు, మాటలు, ఇలాంటి సిచ్యువేషన్, ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ ఫేస్ చేసాము. ఆ తర్వాత ఏంటి, మనం ఏదో ఒక ఆపర్చునిటీ కావాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో కొంతమంది ఫారెన్కి వెళ్ళాలి అనే ఛాన్స్తో చూసుకోవచ్చు. ఒక అవకాశం, నెక్స్ట్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఎలా ఉండాలి, ఎలాంటి మూమెంట్తో ముందుకు వెళ్ళాలి అనే థింకింగ్కి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయి ఆ జాబ్ ప్రపోజల్స్లో కావచ్చు, కెరియర్కి సంబంధించిన డెవలప్మెంట్లో ఆలోచనల్లో ఉంటారు. దాని తర్వాత ఇంకా కూడా ఈ సిచ్యువేషన్ ఏదైతే మన మనసుకి ఒకసారి కష్టం కలిగింది అంటే అది మనం ఎంత ఏజ్ వచ్చినా దాన్ని మర్చిపోం వన్స్. అందుకోసమే మనసు అనేది చాలా సున్నితమైంది, అందరికీ తెలుసు. దాన్ని మనం హర్ట్ చేసుకోవద్దు. యూనివర్స్ అదే చెప్తుంది, ఇక్కడే చెప్తుంది. మీరు మీ ప్రపోజల్ గురించి ఆలోచించారు, అది చాలా సున్నితమైన అంశము. ఆ తర్వాత మీ మనసు కూడా దాన్ని తీసుకుంది, అది సున్నితమైన విషయమే. మరి గాయపడేది కూడా మీ మనసే కదా, అది కూడా సున్నితమైనదే కదా. దానివలన మీరు నిద్రలేని రాత్రులు గడపకూడదు కదండి. మన లైఫ్లో ఆనందం అనేది ఉంటే మన లైఫ్ అంతా నవ్వుతూ వెళ్ళిపోతుంది. అదే ఒక్క చిన్న బాధాకరమైన సంఘటన జరిగినా మన లైఫ్ మొత్తం కూడా దాన్ని రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాము. అది తలుచుకుంటూ ఎవరికి చెప్పుకోలేక మానసిక క్షోభ, వేదన అనుభవిస్తూ ఉంటాము. సో యూనివర్స్ కూడా ఇక్కడ అదే చెప్తుందండి. మీకు నిద్రలేని రాత్రులుండి అనవసరపు భయాలు, ఆందోళన, ఇబ్బందికర పరిస్థితులు, ఒక రకమైన భయము, టెన్షను, యాంగ్జైటీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది అని యూనివర్స్ చెప్తుంది. ఫైనల్గా యూనివర్స్ ఇంకా ఏం చెప్తుంది అంటే, టీమ్గా ఉండాలి. అంటే మీరు ఏదైతే ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తున్నారో దాని కారణంగా, అది టీం అంటే ఎవరండి ఇక్కడ, ఇది జాబ్ కాదు కాబట్టి, లైఫ్ కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటేనే మీ రిలేషన్, మీరు ఇప్పుడు ఏదైతే యాక్సెప్ట్ చేశారో ప్రపోజలు, అది పాజిటివ్గా ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఇంకో కార్డ్ బాటమ్ ఆఫ్ ద డెక్కి వచ్చిన కార్డు, ఇంకొకటి 7 ఆఫ్ వాండ్స్. ఇది కూడా అంతే, కొన్ని రకాల అవమానాలు, ఇబ్బందులు, మాటలు, అదేవిధంగా ఒక బలి పశువుగా మారతారనమాట మీరు. ఇక్కడ ఈ కార్డ్ చెప్తుంది. అంటే మనం అనుకోకుండా దానిలోకి ఇరుక్కుపోయి దాని నుంచి ఎలా బయటపడాలా అనే ఒక గందరగోళమైన సిచ్యువేషన్ని ఎదుర్కొంటారనమాట. అలా ఉండబోతుంది, అలా ఉండే అవకాశం ఉంటుంది. ఏది, టీం వర్క్ లేకపోతే, అంటే ఇంట్లో వాళ్ళ యాక్సెప్టెన్సీ లేకపోతే. కాబట్టి 1కి 10 సార్లు మీరు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది లైఫ్కి సంబంధించింది కాబట్టి. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. మీ ప్రపోజల్ వస్తుంది, మీరు ఊహించినట్టుగానే మీరు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఆ ఆనందం అనేది 3 నెలల ముచ్చటగా కాకుండా మీకు లైఫ్ లాంగ్ ఉండాలి అంటే మీకు ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి. మీ ఫ్యామిలీస్లో సపోర్ట్ ఇస్తేనే మీరు ఈ ప్రపోజల్ని నెక్స్ట్ ఇంకొక లెవెల్కి తీసుకువెళ్ళగలుగుతారు. లేదు మీకు ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు అంటే, మీకు ప్రపోజల్ రాగానే మీకు ప్రపోజ్ చేశారు, సో వెంటనే 1 or 2 డేస్లో మీ ఇంట్లో వాళ్ళకి ఇంటిమేట్ చేయండి. అదే యూనివర్స్ చెప్తుంది ఇక్కడ. మీరు అలా ఇంటిమేట్ చేయకుండా మీలోనే దాచుకొని కొన్ని రోజుల తర్వాత చేయటం వలన మీరు ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అని యూనివర్స్ చెప్తుంది. అలా కాకుండా
మీరు ఫస్ట్లోనే మీ పేరెంట్స్కి చెప్పేసుకొని వాళ్ళ యాక్సెప్టెన్సీ తీసుకుంటే మీకు ఈ సెలబ్రేషన్ అనేది లాంగ్విటీ ఉంటుంది. అప్పుడు ఇలాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే వన్స్ మనకి పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ బ్లెస్సింగ్ ఉంటుంది, యూనివర్స్ గైడెన్స్ ఉంటుంది. కాబట్టి మీకు ఇబ్బందికర వాతావరణం అయితే ఉండదు. అలా కాకుండా మీ సొంతగా డెసిషన్ తీసేసుకొని ఒక చైల్డ్హుడ్ మెంటాలిటీతో ఉండి ఇప్పుడు ఏంటి అమ్మో ఇంట్లో చెప్తే ఏమవుతుందో అనే ఒక థాట్తో ఉన్నారనుకో, ఆ తర్వాత ప్రాబ్లమ్స్కి లోనయ్యే అవకాశం ఉంది అని కూడా యూనివర్స్ హెచ్చరిస్తుంది. అంతే, భయపెట్టట్లేదు. యూనివర్స్ మిమ్మల్ని వార్న్ చేస్తుంది ఇలా ఉండండి అని. కాబట్టి మీ ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేయాలి మనస్ఫూర్తిగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ పేరెంట్స్తో డిస్కస్ చేయమని యూనివర్స్ చెప్తుందండి. సో ఇక్కడ మీకు వచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హార్ట్ఫుల్గానే ప్రపోజ్ చేస్తున్నారు. మనం అనుకున్న క్వశ్చన్ అదే కదా, ప్రపోజల్ నమ్మొచ్చా, పర్సన్ జెన్యూనేనా? ప్రపోజల్ వస్తుంది, మీరు హ్యాపీ. పర్సన్ కూడా జెన్యూన్గానే మీకు ప్రపోజ్ చేస్తున్నారండి. కానీ దాన్ని మీరు మీ ఫ్యామిలీతో డిస్కస్ చేయకపోయినా, మీ ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ లేకపోయినా ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయని యూనివర్స్ అయితే చెప్తుంది. సో దీనికి సంబంధించి ఏంజల్స్ ఏం చెప్తున్నారో కూడా ఒకసారి చూద్దాము. ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది కూడా. సో ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకొని మీరు ఏ పర్సన్ గురించి అయితే ఆలోచించుకుంటున్నారో, ప్రపోజ్ చేస్తారో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, లేదు అంటే మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ గురించి ఒకసారి వాళ్ళ పేరు తలుచుకోండి, డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి, ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకోండి. సో ఏంజల్స్ ఏం చెప్తున్నాయో చూద్దాము. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. సో నేను చెప్పాను కదా, దీనికి సంబంధించి మీకు మెడిటేషన్ ద్వారా ఒక మంచి క్లారిటీ అయితే వస్తుందండి. సో ఎలాగ మూవ్ అవ్వాలి, ఏం చేయాలి, ఎందుకంటే ఒక విషయం గురించి పేరెంట్స్కి చెప్పాలి అంటే కొంచెం ధైర్యం కావాలి. ముఖ్యంగా పర్సనల్ లైఫ్కి సంబంధించి నేను ఒక పర్సన్ ఇష్టపడుతున్నాను అనే విషయం ఇంట్లో చెప్పాలి అంటే ముందు ప్రశాంతంగా క్లారిటీగా చెప్పాలి. అందుకోసమే మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ అని మనకి ఏంజల్స్ చెప్తున్నారు. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి బిగ్ హ్యాపీ చేంజెస్. సో చెప్తున్నారు కదా, దీని ద్వారా మీరు ఖచ్చితంగా మీ పేరెంట్స్కి చెప్తే మాత్రం బిగ్ హ్యాపీ చేంజెస్ అనేది రాబోతున్నట్లుగా ఏంజల్స్ అయితే చెప్తున్నారు. అండ్ అబెండెన్స్. సో ఇంతకంటే క్లారిటీ ఏం కావాలండి, అబెండెన్స్ కూడా రాబోతుంది. సో మీరు ఖచ్చితంగా మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలి, ఇది హ్యాపీగా ఉండాలి అంటే మాత్రం మీరు మీ ఇంట్లో చెప్పాల్సిందే. మీ పేరెంట్స్ అంగీకారంతోనే మీకు చక్కటి అబెండెన్స్. ఇక్కడ చూడండి, చెప్పకపోతే ఇది ఎంత దారుణమైన సిచ్యువేషను. ఇక్కడ అబెండెన్స్ అనేది అంత ఆపోజిట్, అంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ చూడండి, హ్యాపీ చేంజెస్ అనేది చెప్తుంది. సో ఇంతకంటే ఏం కావాలండి, మనకి మన లైఫ్లో మన పేరెంట్స్ ఉంటారు, మనకి నచ్చిన పర్సన్ ఉంటారు, అన్ని రకాలుగా మనం హెల్త్ అండ్ వెల్తీగా ఉంటాం. సో యూనివర్స్ చెప్తున్న ఈ గైడెన్స్ని ఖచ్చితంగా పాటించండి, అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. యూనివర్స్ గైడెన్స్ ప్రకారం మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి మీ లైఫ్లో హ్యాపీనెస్ని అదేవిధంగా అబెండెన్స్ని తెచ్చుకోండి. సో ఈ రీడింగ్ మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. సో ఈ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీటన్నింటికంటే ముందు మన ఇన్ఫినైట్ డివైన్ టారోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీ ప్రపోజల్కి నేను ముందే ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. ఖచ్చితంగా మీ లైఫ్లో అబెండెన్స్, హ్యాపీనెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూనివర్స్ గైడెన్స్ ప్రకారం మీరు స్టెప్ తీసుకొని హ్యాపీగా ఉండండి. ఇక దీనికి సంబంధించి ఎవ్రీడే అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. వీడియోస్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు గైడెన్స్ ఇవ్వడానికి, యూనివర్స్ తరపు నుంచి మెసేజ్ ఇవ్వడానికి నేను ఇక్కడ రెడీగా ఉన్నాను అనేది మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.